కేవలం 5 నిమిషాల్లో మనం ప్రతి ఒక్క డ్రిల్ బిట్ గురించి తెలుసుకుందాం. మనం వేయాలనుకునే మెటీరియల్ ని బట్టి డ్రిల్ బిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ కి వేసే తెలుసుకుందాం. హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ ఇది మోస్ట్ కామన్ డ్రిల్ బిట్. ఫస్ట్ మనము మెటల్ కి వేసే ముందు ఒక పంచ్ అయితే కొట్టుకోవాలి, ఎందుకంటే యాక్యురేట్ గా వస్తుందన్నమాట. ఇది ఒక జనరల్ పర్పస్ డ్రిల్ బిట్. దీంతో మనము సాఫ్ట్ మెటీరియల్స్ అంటే లైట్ వుడ్ కి, ప్లాస్టిక్ కి అండ్ సాఫ్ట్ మెటల్స్ కి వేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైటానియం డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్ మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది. దీంతో మనము మైల్డ్ స్టీల్ కి కానీ రిపీటెడ్ డ్రిల్లింగ్ కి కానీ వాడొచ్చు. ఈ బిట్ హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ కన్నా కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోబాల్ట్ డ్రిల్ బిట్స్. ఇది మనకి గోల్డ్ లేదా బ్రాంజ్ కలర్ లో వస్తుంది అండ్ ఇది టైటానియం అండ్ హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ కన్నా సూపర్ హార్డ్ గా ఉంటుంది. దీంతో మనము స్టెయిన్లెస్ స్టీల్ కి అండ్ ఇంకా హార్డ్ మెటీరియల్స్ కి డ్రిల్ చేసుకోవచ్చు అండ్ దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ. ఇది హెచ్ఎస్ఎస్ అండ్ టైటానియం డ్రిల్ బిట్స్ కన్నా కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బైడ్ డ్రిల్ బిట్. ఇది మనకి అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ అండ్ అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ డ్రిల్ బిట్. దీన్ని కరెక్ట్గా వాడితే ఇది మనకి లైఫ్ టైం వస్తుంది. బట్ దీన్ని వాడాలంటే కరెక్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉండాలి, కరెక్ట్ మిషన్స్ అయితే ఉండాలి. మనం ఎలా పడితే అలా వేసామంటే ఇది విరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హోల్సా. ఇది మనము పెద్ద హోల్స్ వేయాలనుకుంటే వాడతాం అండ్ దీంట్లో చాలా పెద్దగా వేయచ్చు, అంటే మోర్ దాన్ 3 ఇంచెస్ వరకు కూడా వస్తాయి బిట్స్. ఇది వచ్చి మల్టీ మెటీరియల్ హోల్సా. ఐరన్ కి వాడొచ్చు అండ్ వుడ్ కి కూడా వాడొచ్చు. దీనికి సెంటర్ బిట్ అయితే ఉంటుంది, దాంతో ఒక హోల్ వేసుకొని ఆ గైడ్ తో మనకి డ్రిల్ అనేది వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ డ్రిల్. దీంతో మనము ఒకే బిట్ తో డిఫరెంట్ హోల్ సైజెస్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇది షీట్ మెటల్ కి అయితే బెస్ట్ ఆప్షన్. ఇది కోన్ షేప్ లో ఉంటుంది అండ్ మోస్ట్లీ టైటానియం కోటెడ్ తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్లింగ్ బిట్. దీంతో మనము స్లాట్ చేయడం కానీ మెటీరియల్ ని రిమూవ్ చేయాలన్నా కానీ వాడతాం. ఈ సిఎన్సి మిషన్స్ లోను మిల్లింగ్ మిషన్స్ లోను వాడతారు. దీంట్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి, అంటే కోబాల్ట్ మిల్లింగ్ బిట్ అని, టైటానియం మిల్లింగ్ బిట్ అని, కార్బైడ్ మిల్లింగ్ బిట్ అని. నెక్స్ట్ వచ్చేసి గ్రైండింగ్ బిట్స్. దీన్ని రోటరీ ఫైల్ అని కూడా అంటారు. దీంతో మనము మెటల్ ని గ్రైండ్ చేసుకోవచ్చు, నీట్ గా ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ సింక్ డ్రిల్ బిట్. దీంతో మనము ఎప్పుడైనా డ్రిల్ చేసినప్పుడు పైన షార్ప్ ఎడ్జెస్ లేకుండా దీన్ని వాడామనుకోండి, ఎడ్జెస్ అంటే స్మూత్ అయిపోతాయి. నెక్స్ట్ వుడ్కి ఏ డ్రిల్లింగ్ బిట్స్ వాడాలో తెలుసుకుందాం. బ్రాడ్ పాయింట్ బిట్. ఇది వుడ్ స్పెషలిస్ట్. ఈ బిట్తో వేస్తే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనం వుడ్కి వేయాలంటే ఇది బెస్ట్ బిట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ డ్రిల్ బిట్. మనము పెద్ద హోల్స్ వేయాలనుకుంటే అండ్ ఫినిషింగ్తో అంత అవసరం లేదు అనుకుంటే దీన్ని అయితే వాడచ్చు అండ్ ఇది చాలా చీప్. వచ్చేసి హోల్సా. మీరు పెద్ద హోల్ వేయాలనుకుంటున్నారు విత్ ఫినిషింగ్ తో పాటు అంటే ఈ హోల్సా అయితే వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి వుడ్ ఫాస్ట్నర్ డ్రిల్ బిట్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎంత డెప్త్ లో మెటీరియల్ రిమూవ్ చేయాలంటే అంత డెప్త్ లో తీసేయచ్చు. దీన్ని మన కబోర్డ్ కి హింజెస్ ఉంటాయి కదా, దానిలోకి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ వచ్చేసి వుడ్ మిల్లింగ్ బిట్స్. మనకి మెటల్కి వేలాను వుడ్కి కూడా మిల్లింగ్ బిట్స్ ఉంటాయి అండ్ ఇది కార్బైడ్ మిల్లింగ్ బిట్. మనము సిఎన్సి మిషన్తో మనము డిజైన్స్ వేయాలన్నా ఈ బిట్ అయితే వాడుతారు. నెక్స్ట్ మనము వాల్కి డ్రిల్లింగ్ వేయాలంటే ఏ డ్రిల్లింగ్ బిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇది మ్యాన్సరీ బిట్, మనము గోడకేసే డ్రిల్ బిట్ అంటాము. ఈ బిట్ టిప్ వచ్చేసి యారో షేప్లో అయితే ఉంటుంది అండ్ దీనికి టంగ్స్టన్ కార్బైడ్ టిప్ అయితే వెల్డ్ చేసింటారు. మీరు వాల్కి కానీ కాంక్రీట్కి కానీ వేయాలనుకుంటే మీ డ్రిల్లింగ్ మిషన్ని హ్యామర్లోకి అయితే పెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా వేసేస్తుంది. అండ్ ఈ బిట్తో మనము కాంక్రీట్కి, స్టోన్స్కి, బ్రిక్స్కి అన్నిటికీ వాడచ్చు. అండ్ టైల్కి మాత్రము దీన్ని వాడకూడదు. టైల్కి వాడామంటే టైల్ పగిలిపోతుంది, దానికి సపరేట్ బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ డ్రిల్ బిట్స్. దీంతో మనము టైల్స్కి, గ్లాస్కి అండ్ డిఫరెంట్ స్టోన్స్కి వాడచ్చు. అండ్ టైల్కి, గ్లాస్కి ఇంకొక రకమైన డ్రిల్లింగ్ బిట్ కూడా అవైలబుల్లో ఉంది. దాని ఎడ్జ్ వచ్చి మనకి కార్బైడ్ టిప్తో వస్తుంది.
బట్ అంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు డైమండ్ బిట్తో కంపేర్ చేసుకుంటే. మీకు ఈ వీడియో ఉపయోగపడి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నేను ఏదన్నా డ్రిల్ బిట్ మిస్ చేసింటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రిల్లింగ్ మిషన్ గురించి అయితే రివ్యూ ఇచ్చాను 6 months వాడిన తర్వాత. ఆ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి.